ఈరోజు పొద్దున నిద్రపోతున్నప్పుడు బాగా నిద్ర వచ్చింది. టైం చూసుకున్నా లెగవలేదు. టైం అయిపోయినా లెగవాల్సిన టైంలో లెగవలేదు. కానీ ఒక థాట్ వచ్చింది, ఇక స్కూల్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, మళ్ళీ నేను బస్ కోసం వెయిట్ చేయాలి, బస్సు వెళ్ళిపోద్ది అని చెప్పి. అప్పుడు ఉన్నట్టుంది ఒక లెవెల్లో ఉన్న ఎమోషన్ మొత్తం తగ్గిపోయి ఇంకో లెవెల్ పెరిగిపోయింది. అంటే పడుకోవాలన్నది జీరో అయిపోయినట్టు, అంటే మొత్తం తగ్గిపోయి వెళ్ళాలి, లెగవాలి, చెయ్యాలన్నది పెరిగిపోయింది. ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో చెప్పినట్టుగా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటాడు కదా, అంటే ఇవేనా అని. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అది రాజసాబు కొన్ని ఎమోషన్ బ్యాలెన్స్ ఏం చెప్పాడు? ఆడేం చెప్పలేదు. సొల్యూషన్ ఏం అంటే చెప్పాడు? ఎమోషన్స్ తో చక్రాలు తేవచ్చు అంటాడు కదా. ఏదైనా ఇప్పుడు నువ్వు ఇచ్చే ప్రిఫరెన్స్ అన్నమాట అక్కడ. సో ఇప్పుడు సపోజ్ నీకు ఫుడ్ తినాలి అని ఉంది, ఫుడ్ చేయమంటావు. అదే ఇంకా ఇష్టమైంది ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ అనుకుందాం. అప్పుడు ఐస్ క్రీమ్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తావు? ఫుడ్ తింటావా, ఐస్ క్రీమ్ తింటావా? ఫుడ్ తింటా. నీకు ఇష్టమైంది ఐస్ క్రీమ్ అని నేను చెప్పాను. ఐస్ క్రీమ్ అని చెప్పి అయితే ఐస్ క్రీమ్ నీకు ఇష్టమైంది అన్నం కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన పెట్టు. కాసేపు నీకు ఇష్టమైంది అన్నం ఐస్ క్రీమ్ పెట్టి, ఐస్ క్రీమ్ నీకు బాగా ఇష్టం. అన్నం తిన్నాము, అన్నం వండమన్నాం, అన్నం అంతా రెడీ చేస్తాం, ఐస్ క్రీమ్ వచ్చింది నీకు బాగా ఇష్టమైంది. అప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటిక్గా వేస్తాం. అది అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం దానికంటే ప్రిఫరెన్స్ తీసుకొచ్చాము అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? అది డిపెండింగ్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్, యువర్ ఇంట్రెస్ట్. అదే ఇప్పుడు సరే నేను అంటాను ఐస్ క్రీమ్ అంటే ఎందుకు ఇష్టపడాలి, అది ఏమన్నా పెద్ద విషయం. అది నీ ఇష్టం. నీకు అది ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదు అనుకో, అప్పుడు ఐస్ క్రీమ్ కూడా నువ్వేమి రెస్పాండ్ అవ్వవు, అప్పుడు అన్నమే అంటావు. యువర్ ప్రిఫరెన్స్, నువ్వు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తావో. ఇప్పుడు సపోజ్ నీవు అక్కడ నిద్ర ఉంది, నిద్ర కంటే ఇంపార్టెంట్ బస్ దగ్గర ఇబ్బంది పడతాను, అది వచ్చింది. దానికంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఆటోమేటిక్గా దీని ప్రిఫరెన్స్. ఒకవేళ నీకు అది కూడా పెద్ద లెక్కలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోటి ఏదో ఇంపార్టెంట్ అనుకుందాం, అప్పుడు అది తీసుకొస్తే అక్కడ నువ్వు ఆటోమేటిక్గా దానికి ఇది అవుతావు అనమాట. అందుకని మనకి ఇష్టమైనది ఏదో మనం తీసుకొచ్చావు అనుకో, ఆటోమేటిక్గా మనం అన్ని ప్రాపర్గా చేస్తాం అనమాట. నా పాయింట్ అర్థమైందా? రెండు ఈక్వల్ అయితే అప్పుడు అదా ఇదా అని తెలుసుకుని సందిగ్ధం అవ్వచ్చు. బెస్ట్ ప్రిఫరెన్స్ తీసుకొచ్చావు అనుకో, ఆటోమేటిక్గా దాని నుంచి నువ్వు ఫైట్ చేయగలవు, తక్కువ నీకు ఆటోమేటిక్ రెస్పాండ్ అయిపోతావు. ఇప్పుడు సపోజ్ నీకు అన్నం ఇష్టం, ఐస్ క్రీమ్ ఇష్టం అనుకో, నువ్వు ఐస్ క్రీమ్ కోసం ఏం పోరాడక్కర్లా, తక్కువ ఐస్ క్రీమ్ తీసేసుకుంటావు, ఎందుకంటే నీకు ఇష్టం కాబట్టి. లేకపోతే ఇప్పుడు నేనంటే రే ఐస్ క్రీమ్ నీకు ఇష్టపడాలి, ఐస్ క్రీమ్ బాగా ఇష్టపడాలి, ఐస్ క్రీమ్ తీసుకొని తినాలి, తింటే భలే ఆనందంగా ఉంటుంది. అప్పుడు నువ్వేముండవు, తీసుకోవాలా, ఏం చేస్తావు, తప్పదు, తీసుకోమంటున్నారు కదా తీసుకుందాంలే, అదేదో యుద్ధంలాగా తీసుకొని ఇప్పుడు ఆనందంగా ఫీల్ అవుదాం. అది మామూలుగా అయితే నీకు ఇష్టమైతే తీసుకుంటావు, తినేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ ఇష్టం, ఐస్ క్రీమ్ కాకుండా కొన్ని నీకు అన్నం కంటే ఇష్టమైంది ఏదో ఒక ఐటమ్ చెప్పు. అన్నం అంటే అన్నీ తింటా. మోర్ ఇష్టం, కొన్ని అన్నిటికంటే మోర్ ఇష్టం అన్నమేనా? ఫ్రైడ్ రైస్. అప్పుడు ఫ్రైడ్ రైస్ అన్నం తీసుకొచ్చావు అనుకో, ఆటోమేటిక్గా ఏం చేస్తావు? ఫ్రైడ్ రైస్కి వెళ్ళిపోతావు కదా. దట్ ఈస్ ద ప్రిఫరెన్స్ అనమాట. ఆ ప్రిఫరెన్స్ అప్పుడు మనం సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్తో పోల్చాను, నువ్వు కనెక్ట్ అవ్వకపోవచ్చు. నీకు ఇష్టమైన ఫ్రైడ్ రైస్ కాబట్టి ఐస్ క్రీమ్ అన్నాన్ని ఫ్రైడ్ రైస్ని పోల్చాను అనుకో, ఆటోమేటిక్గా నువ్వు కనెక్ట్ అవుతావు, ఫ్రైడ్ రైస్కి వెళ్ళిపోతావు. ఆప్షన్ అప్పుడు దానికోసం నువ్వు ఏమైనా కష్టపడాలా, ఏమైనా ఫైట్ చేయాలా, ఏమన్నా దానికి తెలివితేటలు ఉపయోగించాలా, దానికి బాగా మోటివేషన్ చేసుకోవాలా, ఏమో అసలు ఆటోమేటిక్ జరిగిపోతాయి అన్నీ. ఎందుకని? బికాజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాము. ఫస్ట్ ఇంట్రెస్ట్ అన్నమాట. అసలు ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాము అనుకో, ఇంట్రెస్ట్ అన్ఇంట్రెస్ట్ అంటూ ఏదీ లేకుండా నువ్వు ఏది అయితే అనుకుంటావో అది తక్కువ చేసేయగలుగుతావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను ఐస్ క్రీమ్ అంటే నీకు ఇష్టం లేదు, ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నీకు ఒక టైంలో నువ్వు ఐస్ క్రీమ్ తినాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ హెల్త్ పరంగా ఒకళ్ళు అనుకుందాం, నీ హెల్త్ పరంగా నువ్వు ఒకటి తినాలి, ఇది ఒక సిరప్ వేసుకోవాలి, ఆ సిరప్ వేసుకొని నీకు ఇష్టం లేదు. బట్ నువ్వు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళావు అనుకో, నేను సిరప్ అంటే సిరప్ తీసేసుకుంటావు, ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ తీసుకుంటావు, రెండు ఈక్వల్గా తీసుకోగలుగుతావు. దీని పట్ల అసహ్యం ఉండదు, దీని పట్ల ప్రేమ అని ఉండదు. రెండింటిని నువ్వు ఎలాగైనా నీకు ఆ టైంకి ఏది బెటరో అది చేసేస్తావు అన్నమాట. వితౌట్ పెయిన్, వితౌట్ డిస్టర్బెన్స్, వితౌట్ ఇబ్బంది అనేది లేకుండా ఈజీగా తీసుకోగలుగుతావు. అంటే సింపులే, ఎప్పుడు చెప్పేది
మళ్ళీ అది ఇంకోసారి చెప్పాలంటే ఎలా చెప్దామని ఆలోచిస్తున్నాను. అదే దాని మీద శ్రద్ధ పెడతాను. ఇక్కడ ఏంటంటే మనం లోపల నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది, లోపల నుంచి అనాసక్తి వచ్చింది, లేకపోతే ద్వేషం వచ్చింది. ఇవన్నీ నీ కంట్రోల్ లేవు యాక్చువల్గా, అంతే కదా. నువ్వేమి ఇంట్రెస్ట్ కావాలంటే తేలేవు, ఒకటి మీద ద్వేషం వద్దంటే పోగొట్టలేవు, అంతేగా. కానీ ఈ వీటితో పాటు నువ్వు ఉన్నప్పుడు అవి నీ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ద్వేషాన్ని నువ్వు కంట్రోల్ చెయ్యాలి అన్నంతకాలం నువ్వు కంట్రోల్ చేయలేవు, కానీ ఆ ద్వేషంతో నువ్వు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కంట్రోల్లో ఉంటుంది. ఆ ద్వేషాన్ని పెంచడం తగ్గించడం కూడా చేయకూడదు. అసలు ఏం చేయకూడదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తావో అది పెరుగుతుంది. పెరగడానికి ట్రై చేస్తా కదా, తగ్గదు. ఇంకా వాడేవట్లేదు. ఏదేమైనా సరే అది దాన్ని పెంచడానికి తగ్గించడానికి మనం చేయకూడదు, అసలు అవసరం లేదు. అంటే ఇప్పుడు సపోజు అన్నం తినడానికి నువ్వు ఏమన్నా ఎఫెక్ట్ ఇవ్వాలా? సహజం, అది జరుగుద్ది. నువ్వు దాన్ని అరిగించుకోవడం నువ్వేమన్నా ఎఫెక్ట్ చేస్తున్నావా? చేయట్లా, అది సహజంగా జరుగుద్ది. ఇక్కడ నువ్వు ఏదైనా ఇంటెన్షనల్గా చేయాలనుకున్నావు అనుకో, అది అప్పుడు డిస్టర్బ్ అయ్యింది. ఇప్పుడు కింద నుంచి పైకి ఇలా తిప్పుదాం, అలా తిప్పుదాం, లోపల మిషన్ ఇలా తిరుగుద్ది, అలా తిరుగుద్ది అన్నావు అనుకో, కాసేపటికి ఏమైంది? వచ్చింది, అవునా కదా. ఇది అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. నువ్వు దానికి ఎక్స్ట్రాగా పెయిన్ ఇస్తున్నావు, ఎప్పుడు లేనిది దాన్ని కష్టపెడుతున్నావు, అదేదో చేస్తున్నావు. నువ్వు చేస్తేనే అయిద్దని నువ్వు ఫిక్స్ అవుతున్నావు, దాని గురించి నువ్వు పెయిన్ ఇస్తున్నావు. అందువల్ల నువ్వు ఎప్పుడు కష్టపడి ఇబ్బంది పాలవు. ఇది చాలా సింపుల్, చాలా అద్భుతం. ఇలాంటివి తెలుసుకోకపోవడం వల్ల నువ్వు చాలా టైం వేస్ట్ చేస్తున్నావు, చాలా లైఫ్, చాలా టైం స్పాయిల్ అయిపోయింది. మీరు అది తెలుసుకోవడానికి అట్లీస్ట్ కృషి చేయండి కొన్ని విషయాల్లో, అన్నింటిలో నేను చెప్పలేదు. అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత నువ్వు పెంచుకుంటావు. అట్లీస్ట్ నువ్వు అర్థం చేసుకొని ట్రై చేసావు అనుకో, నీ లైఫ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాదనుకో, ఓ 50 years లైఫ్లో 10 years మాత్రమే వినియోగించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 years లైఫ్ని 50 years అంతా గ్రాప్ చేయగలరు. ఇది తెలుసుకుంటాం. అబ్జర్వేషన్ కానీ, ఎలక్ట్రిస్ కానీ, శ్రద్ధ కానీ, దాన్ని నేను వినియోగించుకోగలిగితే 10 years 50 years అంతా గ్రాప్ చేయగలుగుతాను. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అది తెలుసుకోవడానికి ట్రై చేయి. అది నీకు చాలా బెటర్గా యూజ్ఫుల్, హెల్ప్ఫుల్. నువ్వు అదే కదా, ఇప్పుడు వాడు అక్కడ చెప్పింది అదే ఎమోషన్స్ని, కానీ ఎట్లా చేయాలో చెప్పాడా? చెప్పలా. అదే అంటే మెడిటేషన్లో చేయడం కానీ, చక్రాస్ ద్వారా ఒకళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, కుండలిని యోగా క్రియలు. ఇంకోళ్ళు మెడిటేషన్ అంటారు, ఇంకోళ్ళు ఏమో చాంటింగ్ అంటారు దేవుణ్ణి, ఇంకోళ్ళు రకరకాల మార్గాలు ఎన్నుకుంటూ ఉంటారు అన్నమాట. నువ్వేంటి మెడిసిన్ వేసుకున్నావా? వేసుకో మరి. అవును, పడుకుంటున్నావుగా.